శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో 9 రోజుల పాటు నియమనిష్టలతో దుర్గామాతను కొలుస్తామండి. అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది కుమారి పూజ అయితే చేస్తుంటారు. అయితే ఈ నవరాత్రుల్లో ఏ రోజైనా సరే ఈ కుమారి పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. కానీ చాలామంది దుర్గాష్టమి రోజున ఈ కుమారి పూజను అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఈ పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయండి. అయితే ఈ కుమారి పూజ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ వయసు వారికి చేయాలి, ఎవరు లేకపోతే మన అమ్మాయికి ఈ కుమారి పూజ చేసుకోవచ్చా, ఇంకా ఏ వయసు పిల్లలకి చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. నవరాత్రుల్లో ఏ రోజైనా సరే ఈ కుమారి పూజ అయితే నిర్వహించవచ్చు. ఈ పూజ చేయడం వల్ల మనకి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు సుఖ సంతోషాలు కలుగుతాయండి. ఈ కుమార్ పూజ ఎలా చేయాలో నేను ఇప్పుడే తెలియజేస్తాను. కుమార్ పూజ చేయడానికి 2 నుండి 10 సంవత్సరాల లోపు బాలికనైతే ఇంటికి పిలవాలి. ఆ తర్వాత బాలికను పీట పైన కూర్చోపెట్టి పాదాలను నీళ్ళతో కడగాలి. ఆ తర్వాత పాదాలకి పసుపు అనేది రాయాలి. ఆ తర్వాత పాదాలపై పూలు చల్లి సుగంధ ద్రవ్యాలతో బాలికను పూయాలి. ఆ తర్వాత కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఆ తర్వాత బాలికకు కొత్త వస్త్రాలు ఇవ్వాలి. చివరిగా అన్ని రకాల ఆహార పదార్థాలతో భోజనం తినిపించాలి. ఆ బాలికను సాక్షాత్తు బాలత్రిపుర సుందరి దేవిగా స్వరూపంగా భావించాలి. ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందండి. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అయితే ఒక్కొక్క వయసున్నటువంటి బాలికను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అయితే ఆ బాలికకు పూజ చేసే ఒక్కో ఫలితం అయితే కలుగుతుంది. అవేమిటో మనం ఇప్పుడైతే తెలియజేస్తా అండి. అంటే ఒక్కొక్క వయసు మనం 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పిల్లలకైతే కుమారి పూజ చేస్తాం కాబట్టి ఒక్కొక్క వయసు వాళ్ళకి పూజ చేస్తే ఒక్కొక్క ఫలితం అయితే ఉంటుందండి. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం. కుమారి పూజ 2 సంవత్సరాలున్న బాలికను కుమారి అని పిలుస్తారు. కుమారిని పూజిస్తే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు 2 సంవత్సరాల బాలికను పూజించాలి. త్రిమూర్తి 3 సంవత్సరాలున్న బాలికను త్రిమూర్తి అని పిలుస్తారు. త్రిమూర్తిని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. కళ్యాణి 4 సంవత్సరాలున్న బాలికను కళ్యాణి అని పిలుస్తారు. కళ్యాణిని పూజిస్తే విద్యాభివృద్ధి కలుగుతుంది. పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే 4 సంవత్సరాల బాలికను ఇంటికి పిలిచి కన్య పూజ అయితే చేయాలి. రోహిణి 5 సంవత్సరాల బాలికను రోహిణి అని పిలుస్తారు. ఈ వయసున్న బాలికను పూజిస్తే సకల అనారోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. ఇంట్లో ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు 5 సంవత్సరాల బాలికకు పూజ అయితే చేయండి. కాళిక 6 సంవత్సరాల బాలికను కాళిక అని పిలుస్తారు. కాళికను పూజిస్తే అంతర బాహ్య శత్రు బాధలు తొలగిపోయి శత్రువులు సమూలంగా నశిస్తారు. చండిక 7 సంవత్సరాల బాలికను చండిక అని పిలుస్తారు. చండికను పూజిస్తే రాజవైభోగం కలుగుతుంది. జీవితంలో అత్యున్నత స్థాయిలోకి వెళ్తారు. శాంభవి 8 సంవత్సరాల బాలికను శాంభవి అని పిలుస్తారు. శాంభవిని పూజిస్తే ప్రమోషన్ వస్తుంది. రాజకీయాల్లో మంచి పేరు రావాలంటే శాంభవిని పూజించాలి. దుర్గా 9 సంవత్సరాల బాలికను దుర్గా అంటారు. వారిని పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. సుభద్ర 10 సంవత్సరాలున్న బాలికను పూజిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయండి. ఇలా నవరాత్రి ఉత్సవాల్లో మీ కోరికను బట్టి 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న బాలికను ఇంటికి పిలిచి ప్రత్యేకమైన కన్య పూజ అయితే చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు దగ్గరలో ఏ చిన్నపిల్లలు లేరు, మా పాపకు చేసుకోవచ్చు అనే సందేహం అయితే ఉంటుంది కదండి, చేసుకోవచ్చండి. మీ పిల్లలకైనా ఈ కన్య పూజ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కుమారి పూజ అయితే చేసుకోవాలండి. ఈ కుమారి పూజకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.